సీఎం రేవంత్ రెడ్డి క్రీడలపై దృష్టి సారించారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ నెల 27 నుంచి 31 వరకు 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో ఛాంపియన్షిప్కు సంబంధించిన పోస్టర్ను స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సానీ బాల్దేవితో కలిసి ఆవిష్కరించారు. నేషనల్ ఛాంపియన్షిప్లో 25 రాష్ట్రాల నుండి 350 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు హైదరాబాద్ వేదిక కాబోతోందని తెలిపారు. రోయింగ్ ఛాంపియన్షిప్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈవెంట్ను ఏర్పాటు చేయబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మే 27 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్ లేక్లో 26 సబ్ జూనియర్స్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ను తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో ఒక 2005లో నేషనల్స్ జరిగింది. దాని తర్వాత ఒక 4 years బ్యాక్ మళ్ళీ ఒకసారి సబ్ జూనియర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు సబ్ జూనియర్ని ఏర్పాటు చేయబోతున్నాం. 350 మంది ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 25 రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాబోతున్నారు. ఇందులో భాగంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించిన తర్వాత నేషనల్ గేమ్స్ తెలంగాణకి, దేశంలో ఎక్కువ మటుకు తెలంగాణకు వచ్చే పరిస్థితి. ఆ ఫెసిలిటీస్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా అందిస్తా ఉన్నాం కూడా తెలియజేస్తా ఉన్నాం. మెయిన్ ఏంటంటే చాలా తెలియని విషయం అంటే ఇదే హుస్సేన్ సాగర్ లేక్లో 3 times ఒలింపిక్ ప్రిపరేషన్ తీసుకెళ్ళింది ఇండియన్ టీము. ఫర్ ఏషియన్ గేమ్స్ ఇక్కడ నుంచే మనం ఇసే హుస్సేన్ సాగర్. అందరికీ హుస్సేన్ సాగర్ అంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. మాకి హుస్సేన్ సాగర్ అంటే మన కాశీ అంటే వారణాసి అంటే చాలా పెద్ద, గంగా అంటే చాలా పవిత్రమైనది. నాకు అంటే ఈ వాటర్ అంటే మాకు అంత ప్రేమాది ఉంది. కానీ వాటర్ స్పోర్ట్స్, రోయింగ్, కాయకినో, సైలింగ్ చాలా ఈవెంట్స్ ఇక్కడ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం కావాలి, నేను వచ్చి మేడంతో కలిసాము, మా ప్రపోజల్ పెడితే వాళ్ళు ఏది ప్రతిదీ సపోర్ట్ చేస్తాం, ముందుకు వెళ్ళండి, గ్రాండ్గా చేయాలని మాకు హామీ ఇచ్చారు. అలాగే చేసి మన తెలంగాణకి మంచి పేరు తీసుకురావడానికి శాశ్వతంగా ఆల్రెడీ రోయింగ్ ఫెడరేషన్తో మాట్లాడడం జరిగింది. సో అది ఏమో లైక్ బయట లైక్ గండిపేటలో కానీ అప్రోప్రియేట్ లేక్ చూసుకొని ఏర్పాటు చేస్తాము. సో లైక్ అది కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీఆర్ బిడ్డింగ్ ఫర్ దాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్.